హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరుకి రావచ్చేది. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆలస్యం చేయకుండా కథేంటో చూసేద్దామా? దరికి రావచ్చేది 32 పార్ట్. తులసి టీ, స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. నీల్ టీ తాగుతూ కూర్చుని ఉన్నాడు. అపర్ణ వచ్చి తులసి పక్కన నిలబడింది. అపర్ణ, నిలబడ్డావేంటి? కూర్చో అన్నది. తులసి పక్కన అపర్ణ కూర్చొని సైలెంట్గా ఉంది. అంజుకి ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి అపర్ణ అని అడిగారు. 2 నెలలు పడుతుందంట అత్తయ్య గారు అని చెప్పింది అపర్ణ. అంజు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా నీల్ అన్నారు తులసి. నీల్ కూర్చున్న విధానం చూసిన అపర్ణ ఈ కొంచెం సేపటికే నీల్కి చుక్కలు కనిపించేలా చేశారు ఆర్య గారు. ఇక 2 నెలలు ఇక్కడే ఉంటే హైదరాబాద్ కూడా మర్చిపోయేలా చేస్తారేమో అని మనసులో అనుకుంది. అపర్ణ ఏమీ ఆలోచిస్తుంది. నీల్ కూడా అదే అనుకున్నాడు. ఈ ఆర్య గారి ముందు ఉండటం అంటే పిన్ను తీసిన బాంబు మీద కూర్చున్నట్లే. ఎటు కదిలితే ఎప్పుడు పేలుతుందో అని భయపడుతూ ఉండాలి అని అనుకుని, ఎందుకంటే మా ఫ్రెండ్ నేను కలిసి ఉంటున్నాం, అక్కడ బాగానే ఉంది అని అన్నాడు నీల్. సరే అపర్ణ, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని తులసి రూమ్కి వెళ్ళింది. తులసి వెళ్ళటంతో అపర్ణ కంగారుగా లేచి వెళ్తుంటే, అపర్ణ, నన్ను ఒక్కడనే వదిలేసి మళ్ళీ వెళ్తున్నావా అన్నాడు నీల్. నీల్, నువ్వు ఇలా మాట్లాడటం ఆర్య గారు విన్నారంటే నేను ప్రాణాలతో ఉండనివ్వరు అని సీరియస్గా చూస్తూ చెప్పింది. చంపేస్తారా? చంపని అపర్ణ, నువ్వు లేని జీవితం నాకు నరకంలా ఉంది అన్నాడు నీల్. నీల్ అలా అంటుంటే అపర్ణ కోపం వచ్చింది. నీ జీవితంతో నా చెల్లి జీవితం ముడిపడి ఉంది, ఆ సంగతి మర్చిపోకు అన్నది. నాకు పెళ్ళే ఇష్టం లేదని మీ చెల్లికి ఎప్పుడో తెలుసులే అన్నాడు. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావటం లేదు నీల్. నేను నిన్ను ప్రేమించలేదు, అది నువ్వు తెలుసుకుంటే మంచిది అన్నది. ఇంత డబ్బులు నువ్వు మునిగి తేలుతూ ఉంటే నన్ను ప్రేమించిన విషయం నీకెందుకు గుర్తుంటుందిలే అని ఎగతాళిగా అన్నాడు నీల్. నీల్, నువ్వు ఫస్ట్ నుంచి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకెంత చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం లేదు. నేను ఇప్పుడే నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాను అపర్ణ అన్నాడు నీల్. నీల్తో మాట్లాడటం వేస్ట్ అని వెళ్ళటానికి ముందుకు అడుగు వేయబోతుంటే, ఈ చీరలో ఎంత హాట్గా ఉన్నావో తెలుసా, అందుకే మీ ఆయన ఆగలేకపోయాడు అనుకుంటా అని అనేసరికి అపర్ణ కోపంతో ఒక్కసారిగా నీళ్ళ ముందుకు వచ్చి వేలు చూపిస్తూ, ఇంకొకసారి ఇలాంటి మాట నీ నోటి నుంచి వచ్చిందో చెల్లెల మొగుడు అని కూడా చూడను, చంపేస్తాను జాగ్రత్త అన్నది అపర్ణ. పైనుంచి ఆర్య రావటం గమనించిన నీల్, అంజు కాల్ చేసి అక్కని కలిశారా అని అడిగింది. రూమ్కి వెళ్ళి కాల్ చేసి ఇప్పుడే కలిసి వచ్చానని చెప్తాను అని అన్నాడు. నీల్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఆర్య నీల్కి అంత దగ్గరగా ఎందుకు ఉంది అని గబగబా వచ్చేసరికి నీల్ అనే మాటలు వినిపించాయి. దానికి అంత దగ్గరగా వెళ్ళి అడగాలమ్మడు అని ఆర్య అనగానే అపర్ణకైతే పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక తిరిగి చూసేసరికి ఆర్య మొహంలో స్పష్టంగా కోపం తెలుస్తుంది. అది ఆర్యగారు అని చెప్పబోయే అంతలోనే, సరే నువ్వు పైకి వెళ్ళు, నేను నీళ్ళు పంపించి వస్తాను అన్నాడు. అపర్ణ ఆర్యను కోపంగా చూస్తూ బయట చేతి మీదకి జారితే దాన్ని తీసి విసురుగా వెనక్కి వేసుకునేసరికి అది ఆర్య మొహానికి కొట్టుకుంది. అదేమీ పట్టించుకోకుండా విసివిస పైకి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడుకుంది అపర్ణ. నీళ్ళతో ఆర్య, రేపు ఆఫీస్లో కలుద్దాం అని ఇక నుంచి డోర్ నాక్ చేయకుండా ఏ రూమ్కి వెళ్ళకు అన్నాడు. సారీ ఆర్య గారు, అది అనుకోకుండా జరిగింది. మీ ఇద్దరు అనేలోపు నీకు లేట్ అవుతుంది కదా, వెళ్ళు. అంతేకాదు, ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోతే అందరికీ మంచిది అని భుజం తట్టాడు. నీళ్ళు వెళ్ళగానే ఆర్య గబగబా పైకి వెళ్ళాడు. ఆర్య రూమ్కి వచ్చేసరికి అపర్ణ బోర్లో పడుకొని ఉంది. ఆర్య డోర్ లాక్ చేసి అపర్ణను అలా చూస్తూ ఉన్నాడు. ఆర్య వచ్చాడని తెలిసినా అపర్ణ లేవకుండా అలానే పడుకొని ఉంది. ఆర్య ల్యాప్టాప్ తీసుకొని వచ్చి అపర్ణ పక్కన కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాడు. అపర్ణేమో ఆర్య పిలుస్తాడని చూస్తూ ఉంది. ఎంతసేపు అయినా ఆర్య అమ్మడు అని పిలవకపోయేసరికి కోపం వచ్చి, అంతా చేసింది ఆయనే, నేనేదో తప్పు చేసినట్లు నాతో మాట్లాడకుండా ఉంటే
లేచి నేను మాట్లాడాలా? నేనెందుకు మాట్లాడతాను? నేను మాట్లాడను అని అలాగే పడుకుంది కానీ, ఆర్యతో మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా అనిపించింది. ఆర్య పరిస్థితి అపర్ణ పరిస్థితికి ఏమీ భిన్నంగా లేదు. బోర్లా పడుకొని ఉన్న అపర్ణను చూస్తుంటే అమాంతంగా కౌగిల్లోకి తీసుకోవాలని మనసు ఊబులాట పడుతూ ఉంది. కానీ అపర్ణ అలా లేవకుండా ఉండేసరికి తనకైన పంతం నాకు లేదా? నేను తగ్గేదే లేదు అని అనుకున్నాడు. కానీ అపర్ణ పిడికిలి అంత నడుమును చూస్తుంటే తగ్గేదే లేదు అనుకున్న ఆర్య మనసు మెల్లమెల్లగా తగ్గటం మొదలైంది. ల్యాప్టాప్ ముందున్న చూపు మాత్రం అపర్ణ నడుము మీదే ఉన్నది. ఇందాక చీర బయట వచ్చి మొహానికి తగిలినప్పుడే బయట పట్టుకొని లాదామనుకున్నాడు. అక్కడ నీళ్లు ఉండటం వల్ల ఆ పని చేయలేదు. ఆర్య గారు, మీరు నాతో ఎలా మాట్లాడరో చూస్తాను అని అనుకుని బోర్లా పడుకున్న అపర్ణ విలకలుగా పడుకుంది. అపర్ణ అలా పడుకుంటుందని తెలియక అపర్ణ వైపు చూస్తూ ఉన్న ఆర్య అపర్ణ అలా పడుకునేసరికి కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయి అపర్ణని చూస్తూ ఉన్నాడు. అపర్ణ తిరిగి పడుకున్నప్పుడు చీర కూడా సరి చేసుకోకుండా అలానే పడుకొని అమ్ముడు అనే పిలుపు కోసం చూస్తూ ఉంది. ఆర్య ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి తగ్గేదే లేదు అనుకున్న ఆర్య పూర్తిగా తగ్గిపోయి అమ్ముడు అంటూ పిలిచాడు. ఆ పిలుపు కోసమే చెవులు రిక్కించి మరీ వింటున్న అపర్ణకు ఆర్య అలా పిలవగానే కళ్ళు తెరిచి ఆర్యను చూసి చేతులు చాచింది. అంతే, ఆర్య అపర్ణ కౌగిలిలో ఒదిగిపోయాడు. అపర్ణ వెచ్చని కౌగిలిలో తన కోపతాపాన్ని మర్చిపోయి అమ్మడు అని చెవి దగ్గర పిలిచాడు. అపర్ణకు ఆర్య అమ్మడు అని ప్రేమగా పిలిస్తే చాలు మనసంతా ఆనందంతో నాట్యం చేస్తుంది. తన మీద ఉన్న ప్రేమనంతా ఆ పిలుపులోనే చూపిస్తాడు ఆర్య. ఆర్య అలా పిలవగానే ఆర్య గారు అంటూ హక్ చేసుకుని ఆర్య హృదయం తలదూర్చి మీరెందుకు నా మీద కోపంగా ఉన్నారు అని అడిగింది. నేను నీ మీద కోపం ఎందుకు ఉంటానమ్మడు? నీ మీద నేను అసలు కోపంగా ఉండగలనా చెప్పు అని అంటూ హత్తుకున్నాడు. ఇందాక కింద మీరంత కోపంగా చూశారు, పైగా రూముకి వచ్చి ఇంతసేపు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా అని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి అడుగుతూ ఉంది. అపర్ణ అలా చేస్తూ ఉంటే అప్పటిదాకా నీలి అంత దగ్గరగా ఉండటం చూసి వచ్చిన కోపం అంతా పోయి మొహం పైకెత్తి నేను రూమ్లోకి వస్తే నువ్వెందుకు లేచి నన్ను పలకరించలేదు? నువ్వు పలకరిస్తే పలకరిద్దామని నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను. వర్క్ చేస్తూ మరెందుకు నా దగ్గరకు వచ్చారు ఆర్య గారు? వెళ్ళి చేసుకోండి అన్నది. నేను వర్క్ చేస్తుంటే నన్ను డిస్టర్బ్ చేసిందే కాక ఇప్పుడు వెళ్ళి రాసుకో అంటావా? ఇదేమీ బాగలేదమ్మడు. ఇది మరీ బాగుంది ఆర్య గారు. నా పాటికి నేను పడుకున్నానంతే, కానీ మిమ్మల్ని ఏమైనా పిలిచానా చెప్పండి అన్నది. నన్ను డిస్టర్బ్ చేయటానికే నువ్వు నోటితో పిలిచే పని లేదు కదమ్మడు. నువ్వు ఇలా పడుకుంటే చాలు అంటూ హక్ చేసుకొని సారీరా, నువ్వు నేను వచ్చేసరికి నీళ్ళకి అంత దగ్గరగా కనిపించావు. అలా చూసేసరికి నాకు కోపం వచ్చింది అన్నాడు. అపర్ణ ఆర్యను చేత్తో తోసి పైకి లేచి దగ్గరగా ఉంటే ఏమైంది ఆర్య గారు? తను అడుగుతుంటే సమాధానం చెప్పడం కూడా తప్పేనా అన్నది. అమ్మడు, నా సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? ఇప్పుడు సారీ చెప్తున్నాను కదా అని ఆర్య వెలుకలుగా పడుకొని అపర్ణను మీదకి లాక్కున్నాడు. నేను నిన్ను కోపంగా చూశానని చెప్పి నీ చీర చెంగుతో నన్ను కొట్టి వెళ్ళావు కదా అన్నాడు. ఆర్య మీద పడుకొని నేనెప్పుడు కొట్టాను ఆర్య గారు అన్నది. నువ్వు కోపంగా పైకి వెళ్ళేటప్పుడు నువ్వు చూడలేదులే. ఆర్య ముక్కును తన ముక్కుతో రుద్దుతూ సారీ ఆర్య గారు, నేను చూడలేదు అన్నది. ఏం పర్వాలేదులే అమ్మడు, నీళ్ళు లేకపోతే ఆ చీర పట్టుకుని నా కౌగిల్లోకి తీసుకునేవాడిని అని అపర్ణ మొహంలో చూస్తూ అన్నాడు. మీరు కొంటె కృష్ణుడైపోతున్నారు ఆర్య గారు అన్నది. పక్కన నీలాంటి సత్యభామ ఉంటే కొంటె కృష్ణుడే అవుతాడు అమ్మడు అన్నాడు. చంద్రిక వచ్చి డోర్ కొట్టి అమ్మాయి గారు అని పిలిచింది. ఈరోజు మనల్ని ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారమ్మడు అన్నాడు. అపర్ణ పైకి లేస్తుంటే ఎక్కడికమ్మడు? చంద్రికనే కదా, తీయకపోతే వెళ్తుందిలే అన్నాడు. ఆర్య గారు, అత్తయ్య గారు వాళ్ళు డిన్నర్కి పిలిచి ఉంటారు, రాండి వెళ్దాం అన్నది. ఈరోజు ఆకలిగా లేదులే అమ్మడు, ఒక గ్లాస్ పాలు చాలు అన్నాడు. సరే మరి నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను అని పైకి లేచింది. తొందరగా వచ్చాయి అమ్మడు అన్నాడు. సరే ఆర్య గారు అంటూ అపర్ణ డోర్ తీసింది. అమ్మాయి గారు అత్తయ్య గారు వాళ్ళు రమ్మంటున్నారు అని చెప్పింది చంద్రిక. సరే పద అంటూ ఇద్దరు కలిసి కిందకు వచ్చారు. నీల్ రూమ్కి వెళ్లకుండా బార్లోకి వెళ్ళి తాగుతూ కూర్చున్నాడు.
ఎంత మంచిగా ఉండేవాడిని. అలాంటి నన్ను పిచ్చివాడిని చేసి నువ్వు మాత్రం ఆ ఇంటి కోడలై ఆనందంగా ఉంటున్నావు. నిన్నలా చూస్తుంటే నాకు దక్కాల్సిన నువ్వు వేరొకడితో ఆనందంగా ఉంటుంటే నేనెలా చూస్తే భరించాలి? నేను భరించలేకపోతున్నాను. ఈరోజు ఆ ఇంట్లో నిన్ను చూసిన తర్వాత నువ్వు నీ మొగుడితో ఎంత సంతోషంగా ఉన్నావో తెలుస్తుంది అని తాగుతూ కూర్చున్నాడు. టైం 10 అయినా నీళ్ళు రాకపోయేసరికి శరత్ నీలుకి కాల్ చేశాడు. నీల్ ఫోన్ ఎత్తి హలో అని ముద్దగా అన్నాడు. నీల్ ఎక్కడున్నావు? మాటేదో తేడాగా ఉంది. తాగావా? అని అడిగాడు శరత్. మనసంతా బాధగా ఉంటే ఆ బాధను మర్చిపోవటానికి తాగాను తప్ప శరత్ అన్నాడు. నీల్ నీకు బాధలేంటి? కొత్తగా పెళ్ళయింది. మంచి జాబ్ ఉంది. ఇంకేంటి? అన్నాడు. అవి ఉంటే చాలా. ప్రేమించిన వాళ్ళు పక్కన ఉండాలి కదా అన్నాడు నీల్. నీల్ మాటలు శరత్కు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నీల్ బాగా తాగి ఉన్నాడని అర్థమై నీల్ నువ్వెక్కడున్నావో చెప్పు నేను వస్తాను అన్నాడు శరత్. నువ్వా? నువ్వెందుకు? నేనే వస్తానన్నాడు. శరత్ అన్నాడు నీల్. నువ్వు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది నువ్వెంత తాగి ఉన్నావని. లొకేషన్ పంపు అన్నాడు. నీల్ శరత్కి లొకేషన్ షేర్ చేశాడు. అంజు చదువుకుంటూ నీల్ ఎలా ఉన్నాడని ఆలోచిస్తూ ఉంది. ఆయన ఎందుకు అలా ఉంటున్నారు? ఆయన బాధ ఏంటో తెలియదు. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేకుండానే చేసుకున్నాను. కానీ అందరితో ప్రేమగానే ఉంటున్నాను కదా! మరి ఆయన ఎందుకు అలా ఉండరు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాట మాట్లాడరు. ఇక్కడ ఉన్నప్పుడు సరే, ఊరు వెళ్లారు కదా! తిన్నావా అని కనీసం ఫోన్ కూడా చేయటం లేదు. నేను చేసినా ఎత్తటం లేదు. అత్తయ్యని అడిగితే ఏదో పనిలో ఉండి ఉంటాడు అంజు. చూసిన తర్వాత చేస్తాడులే అన్నది. నేను మధ్యాహ్నం అనగా చేశాను. ఇంతవరకు చూసి ఉండరా? అని ఆలోచిస్తూ అపర్ణతో మాట్లాడాలని అనిపించి అంజు అపర్ణకు కాల్ చేసింది. అపర్ణ చేతిలో ఫోన్ మోగగానే అత్తయ్య గారు అంజు కాల్ చేసింది. అంజుతో మాట్లాడి వస్తాను. చంద్రికను ఆర్య గారికి పాలిచ్చి రమ్మని చెప్పండి అని చెప్పింది. సరే నువ్వు మాట్లాడు అపర్ణ, నేను చంద్రికకి చెప్తానంది తులసి. అపర్ణ ఫోన్ ఆన్ చేసి బయటికి వెళ్ళి చెప్పు అంజు తిన్నావా అని అడిగింది. మా ఆయన ఫోన్ చేసి తిన్నావా అని అడగాల్సింది. నువ్వు అడుగుతున్నావు అప్పు అన్నది అంజు. అంజు అలా బాధపడటం చూసి ఏదైనా పనిలో ఉన్నాడేమో అంజు, అందుకే చేసి ఉండడు. నువ్వు అత్తయ్య ఒకే విధంగా అంటున్నారేంటప్పు? చూస్తే చేస్తారు కదా అంజు, అందుకే అలా అన్నాంలే కానీ ఎగ్జామ్స్ అయితే నువ్వు ఇక్కడికి వద్దులే అన్నది అపర్ణ. ఆర్య పడుకొని ఇందాక కౌగిలించుకున్నప్పుడు నీళ్ళు రావడం గుర్తుకు వచ్చి నీళ్ళు పైకి ఎందుకు వచ్చాడు? అది అన్ని రూములు ఉండగా మా రూమ్ డోర్ ఎందుకు తీశాడు అని ఆలోచిస్తూ పడుకొని అపర్ణ వస్తుందని అపర్ణ కోసం చూస్తూ అమ్మడు రాగానే తొందరగా వాళ్ళ నాన్నను మారేలా చేయమని వాళ్ళ అమ్మకి చెప్పమని చెప్పాలి. అమ్మడికి దూరంగా ఉండటం నా వల్ల కావటం లేదు. అమ్మడు కోరిన ఒక్క కోరికైనా తీరుద్దామని సరే అన్నాను. అదే ఇప్పుడు నన్ను అమ్మడికి దూరంగా ఉండేలా చేస్తుంది. కానీ అది ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. కోపంగా ఉన్నప్పుడు దూరం పెట్టినప్పుడే దూరంగా ఉండలేకపోయాను. అలాంటిది అమ్మడు ప్రేమగా నా వైపు చూస్తుంటే ఎలా దూరంగా ఉండగలను అని. అపర్ణ ఇంకా రాలేదేంటి? ఫస్ట్ నైట్ అమ్మడు పాలు గ్లాస్ పట్టుకొని రావడానికి ఇంకా టైం ఉంది కదా! కనీసం ఇప్పుడైనా అమ్మడి చేత్తో తీసుకొచ్చిన పాలు తాగుదామని అపర్ణ కోసం చూస్తుంటే డోర్ కొట్టడం విని రా అమ్మడు, నువ్వు డోర్ కొడుతున్నావేంటి అనేలోపు చంద్రిక పాలు తీసుకొని వచ్చింది. అపర్ణ తీసుకొస్తుందని అని చూసిన ఆర్యకు చంద్రిక పాలు గ్లాస్ తీసుకురావడం చూసి కోపంతో మొహం తెర్రగా అయిపోయి కోపంగా బెడ్ మీద నుంచి లేచి నిన్నెవరు పాలు తీసుకురమ్మన్నారు అని పెద్దగా అరిచాడు. పాల గ్లాస్ పట్టుకున్న చంద్రిక వణికిపోతూ అమ్మాయి గారు చెప్పారు అబ్బాయి గారు అన్నది. ఆర్య కోపంతో పాల గ్లాస్ విసిరికొట్టి మీ అమ్మాయి గారు ఎక్కడా అని అడిగాడు. బయట ఫోన్లో మాట్లాడుతున్నారు అబ్బాయి గారు అని భయపడుతూ చెప్పింది. ఆ మాట వినగానే ఇంకా కోపం పెరిగి గబగబా కిందకు వచ్చి బయటికి వెళ్ళి చూసిన ఆర్యకు అపర్ణ లాన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. అంతే సీరియస్గా అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ చేతిలో ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. అంతే ఫోన్ ముక్కలు ముక్కలైంది. ఆర్య ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు. అపర్ణకు ఆర్యను చూడగానే మొదట్లో ఆర్య ఎలా ఉండేవాడో అలా అనిపించి భయం వేసింది. నీకు నాకన్నా ఫోన్ మాట్లాడటం ఎక్కువైందా అని సీరియస్గా అడిగాడు. అంజు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను ఆర్య గారు, మీకు పాలు తీసుకెళ్ళమని చంద్రకి చెప్పాను అని ఆర్య ఎందుకు కోపం వచ్చిందో తెలియక అన్నది. అపర్ణ అలా అనేసరికి ఆర్యకి ఇంకా కోపం వచ్చి నీకు మొగుడు కన్నా చెల్లెలతో మాట్లాడటం ముఖ్యమైందా అని గొంతు పెంచి అడిగేసరికి అపర్ణకు భయం వేసింది. అది కాదు ఆర్య గారు, ఇప్పుడు నేనేం చేశానని నీకు అంత కోపం వచ్చింది? నువ్వు పాలు తీసుకొస్తావని నేను ఆశగా చూస్తుంటే నేనంటే లెక్కలేనట్లుగా సర్వెంట్తో పాలు పంపి నువ్వు ఇక్కడ తీరుగా
ఫోన్ మాట్లాడుతుంటే కోపం రాక ఏమొస్తుంది? ఆర్య గారు, మీరు ఆకలితో ఉంటారని తీసుకువెళ్ళమన్నాను కానీ, మీకింత కోపం వస్తుందని నేను అనుకోలేదని బాధగా అన్నది. నాకు సర్వెంట్‌కి చెప్పడం తెలియక నిన్ను తీసుకురమ్మన్నది. నువ్వు ప్రేమగా తీసుకొస్తే నీ చేతులతో తాగుదామని నీకు చెప్పాను అని అపర్ణ చెప్పేది కూడా వినకుండా లోపలికి వెళ్ళాడు ఆర్య. అపర్ణ ఆర్య వెళ్ళిన వైపు బాధగా చూస్తూ పగిలిపోయిన ఫోను ముక్కలు ఏరి అక్కడ ఉన్న డస్ట్‌బిన్‌లో వేసి, అక్కడే లాన్‌లో ఉయ్యాల ఉంటే దాని మీద కూర్చొని, ఈ ఆర్య గారికి ఎప్పుడు కోపంగా ఉంటారో, ఎప్పుడు నవ్వుతూ ఉంటారో తెలీదు. అయినా నేను కూడా ఆర్య గారికి పాలిచ్చిన తర్వాత అంజుతో మాట్లాడాల్సింది. నా పిచ్చి మొహానికి ఈయన గారికి ఇంత కోపం వస్తుందని నాకేం తెలుసు? కోపం తగ్గిపోయిందనుకున్నా కానీ తగ్గలేదు. లోపల అలానే ఉంది. అగ్నిపర్వతంలో లావాలా, అది ఎప్పుడు బయటికొస్తుందో ఎవ్వరికీ తెలీదు అని అనుకోని, ఇందాకటిదాకా ఎంతో స్వీట్‌గా, ప్రేమగా మాట్లాడారు. ఇప్పుడేమో కోపంతో తిట్టి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళటం కన్నా కొంచెంసేపు ఆగి వెళ్ళటం నయం. అప్పటికి కొంచెం శాంతిస్తారు. నేను చెప్పేది వింటారని ఊయల్లో ఊగుతూ కూర్చుంది. రూమ్‌లోకి కోపంగా వెళ్ళిన ఆర్య, ఈ మధ్య నాకంటే పుట్టింటి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ అయింది. చెల్లి ఫోన్ చేయగానే మొగుడిని మర్చిపోవటమేనా? అయినా రాత్రి ఫోన్ చేసి నీల్ గురించి చెప్తేనే కదా ఈరోజు నేను నీల్‌తో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చింది. తన కోసం నేను అంత ప్రేమను చూపిస్తుంటే తను మాత్రం నన్ను నిర్లక్ష్యం చేస్తుంది అని వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. బెడ్ మీద పడుకున్నాడనే మాటే కానీ ఆర్యకి నిద్రే రావటం లేదు. రోజు అపర్ణ కోగిల్లో పడుకోవటం అలవాటై నిద్ర రాక అటు ఇటు కదులుతూ, అమ్మడు పడుకోవటానికి రాలేదేంటి? నేను కోప్పడితే రూమ్‌కి రాకుండా కిందే ఉంటుందా? ఇప్పుడు అమ్మడు పక్కన లేకపోతే నిద్ర వచ్చేలా లేదు. తను పక్కన లేకపోతే నాకు నిద్ర రాదని తెలిసే కింద ఉండిపోయిందా? తను చేసింది బాగుంది. నేను అరవటం తప్పయింది అని లేచి బాల్కనీలోకి వెళ్ళి కిందకు చూస్తే అపర్ణ ఉయ్యాలలో పడుకొని నిద్రపోతూ కనిపించింది. నాకిక్కడ నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా పడుకున్నావు అమ్ముడు అని కిందకొచ్చాడు. బయటికి రాగానే చల్లగాలి మనస్సుకి హాయిగా అనిపించి అపర్ణ దగ్గరికి వెళ్ళాడు. అపర్ణ బుగ్గన చెయ్యి పెట్టుకొని పడుకొని ఆర్య గురించి ఆలోచిస్తూ అలానే నిద్రపోయింది. అపర్ణని అలా చూడగానే ముద్దుగా, బుజ్జిగా అపర్ణని అలా చూడగానే ఎంత ముద్దుగా బజ్జుందో అమ్మడు అని అపర్ణ పక్కనే కూర్చొని తల ఒడిలో పెట్టుకొని అపర్ణ మొహం మీద పడిన జుట్టు వెనక్కి పెట్టి, ఎందుకమ్మడు నా కోపం వచ్చేలా చేస్తావు? నా సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు? నా కోపాన్ని ఎప్పటిదాకా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ నువ్వు పాల గ్లాస్‌తో వస్తావని ఎంతో అందంగా ఊహించుకుంటుంటే నువ్వు రావాల్సిన ప్లేస్‌లో చంద్రిక వస్తే నాకెలా ఉంటుంది? కోపం రాదా? అని అపర్ణను చూసి, బాగా భయపడ్డావా అమ్ముడు? కొంచెం నన్ను అర్థం చేసుకొని ప్రవర్తించరా? అని వంగి నుదుటిన ముద్దు పెట్టి, ఈ పాటికి హాయిగా నీ కౌగిల్లో ఉండి నువ్వు చెప్పే కబుర్లు వింటూ నిద్రపోయేవాడిని. ఏదేదో ఊహించుకున్నాను. అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను లేపాననుకో నా మీద అలిగి పడక మళ్ళీ కిందకు మారుస్తావు. అలా జరిగితే నాకు శివరాత్రి అనుకొని లేపకుండా మెల్లగా 2 చేతులతో ఎత్తుకున్నాడు. ఆర్య అలా ఎత్తుకోగానే అపర్ణ 2 చేతులు ఆర్య మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని ఆర్య మీద పడుకుంది. అలాగే ఎత్తుకొని అపర్ణని తీసుకొని రూమ్‌కి వెళ్ళాడు ఆర్య. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.